వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు తెలంగాణ ఐసెట్ కౌన్సిలింగ్కి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటనేది చూద్దాం. ఐసెట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే లోపు ఇప్పుడు మీకు నేను చెప్పిన సర్టిఫికేట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకోండి, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఐసెట్ కౌన్సిలింగ్ అయిపోయే లోపు ఏ చిన్న డౌట్ వచ్చినా మీరు కామెంట్ చేయండి, అండ్ ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరు చేయాల్సిందల్లా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ వీడియోలో మనము కౌన్సిలింగ్కి ఏమేమి సర్టిఫికేట్స్ కావాలనేది చూద్దాం. ఇప్పుడు నేను మీకు చూపించేది టీఎస్ ఐసెట్ 2023 కౌన్సిలింగ్కి సంబంధించిన పీడిఎఫ్ అనమాట. మన 2023లో ఏమైతే సర్టిఫికేట్స్ చెప్పారో 2024లో కూడా అవే సర్టిఫికేట్స్ అనేవి కావాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనము సర్టిఫికేట్స్ ఏంటి అనేది చెప్తే చూడండి. ఫస్ట్ వన్, ఇప్పుడు నేను చెప్పే అన్నివి రెండు జిరాక్స్ సెట్స్, ఒకటి ఒరిజినల్ కాపీ సెట్ రెడీ చేసి పెట్టుకోండి. 4 ఫొటోస్ కూడా రెడీ చేసి పెట్టుకోండి. ఫస్ట్ వన్, టీఎస్ ఐసెట్ 2024 ర్యాంక్ కార్డ్. ఇది లాస్ట్ ఇయర్ పీడిఎఫ్ కనుక ఇక 2023 ఉంది. మీరు మాత్రం 2024 ర్యాంక్ కార్డ్, 2024 హాల్ టికెట్, ఇప్పుడు ఈ రెండు మీ దగ్గర ఉంది. థర్డ్ వన్, ఆధార్ కార్డ్ కూడా మీ దగ్గర ఉంది. ఫోర్త్ వన్, ఎస్ఎస్సిఆర్ ఈక్వివాలెంట్ మార్క్స్ మెమో. ఈ 4 మీ దగ్గర ఉన్నాయి. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్ మార్క్స్ కమ్ పాస్ సర్టిఫికేట్. ఇది కూడా మీ దగ్గర ఉన్నాయి. అంటే ఇప్పుడు ఫస్ట్ చెప్పిన 5 సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉన్నాయి. ర్యాంక్ కార్డ్, హాల్ టికెట్, ఆధార్ కార్డ్, ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్. నెక్స్ట్ డిగ్రీ మెమోరెండమ్ ఆఫ్ మార్క్స్, డిగ్రీ ప్రొవిజనల్ పాస్ సర్టిఫికేట్, స్టడీ ఆర్ బోనాఫైడ్ సర్టిఫికేట్ ఫ్రమ్ 9th క్లాస్ టు డిగ్రీ, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. ఈ డిగ్రీ ప్రొవిజనల్ పాస్ సర్టిఫికేటు, డిగ్రీ మార్క్స్ మెమో, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ మీరు డిగ్రీస్ అవుతున్న కాలేజ్ వాళ్ళు ఇస్తారు ఈ 3 సర్టిఫికేట్స్. బోనాఫైడ్స్ 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు మీరు ఎక్కడైతే చదివిరో బోనాఫైడ్ సర్టిఫికేట్స్ అనేవి రెడీ చేసి పెట్టుకోండి 9th నుంచి డిగ్రీ వరకు. ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేసి జనవరి 2024లో మనకి ఇచ్చిన సర్టిఫికేట్ అయితేనే వ్యాలిడ్గా ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/1/2023. అంటే ఇప్పుడు మనకు 1/1/2024 తర్వాత రిలీజ్ చేసిన ఇన్కమ్ సర్టిఫికేట్ అయితేనే వ్యాలిడ్ అవుతుంది. నెక్స్ట్ ఎవరైతే ఓసీ వాళ్ళు ఉంటారో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ తహసీల్దార్ నుంచి తీసుకోవచ్చు. 2024-25 అది ఆ ఇయర్ది తీసుకోండి. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఉంటే తీసుకోండి. ఒకవేళ ఎవరైతే ప్రైవేట్లో చదివి ఎగ్జామ్స్ రాస్తారో ఆ స్టూడెంట్స్ వచ్చేసి రెసిడెంట్ సర్టిఫికేట్స్ తీసుకోవాలి. 7 years తెలంగాణలోనే ఉన్నట్లు. లాస్ట్ వన్, నాన్ లోకల్ క్యాండిడేట్స్ గురించి. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ నాన్ లోకల్ క్యాండిడేట్స్, ఇన్ ఆర్డర్ టు కన్సిడర్ దెమ్ ఫర్ అలాట్మెంట్ అండర్ అన్రిజర్వ్డ్ సీట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సర్టిఫికేట్ నీడ్స్ టు బీ సబ్మిటెడ్. మీకు టీఎస్ ఐసెట్ కౌన్సిలింగ్లో మీకు సీటు అన్రిజర్వ్డ్ సీట్స్ కింద ఇవ్వాలి అంటే మీరు వచ్చేసి 10 years తెలంగాణలో ఉన్నట్లు రెసిడెంట్ సర్టిఫికేట్ అయినా తీసుకోవాలి. ఆర్ మీ పేరెంట్స్ ఎంప్లాయర్ సర్టిఫికేట్ 10 years తెలంగాణలో ఉన్నట్లు తీసుకుంటే మీకు నాన్ లోకల్ వాళ్ళకి టీఎస్ ఐసెట్లో సీట్ అలాట్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే మైనార్టీ స్టేటస్ కావాలనుకుంటున్నారో వాళ్ళు మైనార్టీ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి. నెక్స్ట్ ఇవి వచ్చేసి స్పెషల్ ఉంటాయి కదా, ఎన్సీసీ, స్పోర్ట్స్, పిహెచ్సి అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ ఎక్కడి నుండి తీసుకోవాలనే డేటా ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసుకోండి వీటిని. మెయిన్గా అయితే మీద చెప్పినాయి మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా. ఆర్ స్క్రీన్ షాట్ తీసుకోండి. ర్యాంక్ కార్డ్, హాల్ టికెట్, ఆధార్ కార్డ్, ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, డిగ్రీ మార్క్స్ మెమో, డిగ్రీ ప్రొవిజనల్, బోనాఫైడ్స్ 9th డిగ్రీ, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, ఇన్కమ్, ఈడబ్ల్యూఎస్, ఇంటిగ్రేటెడ్, రెసిడెంట్ సర్టిఫికేట్. ఎవరైతే ప్రైవేట్లో చదువుకుంటారో వాళ్ళు, నాన్ లోకల్ వాళ్ళు 10 years తెలంగాణలో ఉన్నట్టు రెసిడెంట్స్ ఆర్ ఎంప్లాయర్ సర్టిఫికేట్ ఉంచాలి, మైనార్టీ సర్టిఫికేట్. ఇవి మీకు కావాల్సిన సర్టిఫికేట్స్. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.